చారీ 111 సినిమా వెన్నెల కిషోర్ గారు హీరోగా, సంయుక్త హీరోయిన్గా వచ్చింది మన ముందుకి. అండ్ చారీ 111 నాకైతే చాలా నచ్చిన సినిమా. ఇందులో కూడా దేశభక్తి ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు మనందరికీ తెలుసు ఒక కమెడియన్గా చేశారు. బట్ ఇందులో ఒక లీడ్ క్యారెక్టర్లో ఆయన రావడం, అండ్ లీడ్గా వచ్చాను కదా నాకు ఎలివేషన్ సీక్వెన్సెస్ కావాలి, ఓవర్ హైప్డ్ సీన్స్ కావాలి అన్నట్లేదు. ప్రాపర్గా ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేస్తారో, మామూలు సినిమాల్లో ఆయన ఎలా అయితే కామెడియన్గా చూస్తామో, కామెడీ టైమింగ్ చూస్తామో అదే సినిమాలో కనిపిస్తుంది. అండ్ సంయుక్త గారు నిజంగా మీరు యాక్షన్ సీక్వెన్సెస్ చేసినది విధానం చాలా బాగా అనిపించింది. ఒక హీరోయిన్, ఒక అమ్మాయి ఉండి, అది కూడా ఫస్ట్ సినిమా తెలుగు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడ్యూస్ అయ్యారు. నెక్స్ట్ లెవెల్ మీ యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ సినిమా బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది. ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా మన ముందుకు వచ్చింది చారీ 111. అండ్ మురళీ శర్మ గారు ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఒక పెద్ద హీరో పెద్ద సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. 2 hours 10 minutes చాలా చిన్న నిడివితో, చాలా తక్కువ టైంతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మన ముందుకు వచ్చారు చారీ 111 అంటూ. ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూసేలాగా, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది చారీ 111. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ హ్యావ్ ద ఫన్ రైడ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విత్ ద మూవీ. సో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అక్కడక్కడ సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ అండ్ బోర్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అది పక్కన పెడితే సినిమా స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా కూడా ఇబ్బంది పడడం అండ్ చిరాకు అనిపించదు, ఏంటి సీన్స్ అనిపించదు. వెన్నెల కిషోర్ గారి స్టైల్ ఆఫ్ మూవీలా ఉంది. సో ఖచ్చితంగా అయితే థియేటర్స్లో చూడాల్సిన సినిమా. అండ్ ఈ సినిమాకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నాం.